ఇంకా అభివృద్ధి చేస్తూ మన జానంపేటను ఫరూక్నగర్ను మార్చుకొని దాని దిశగా చేసుకుందాం. చదువుకున్న విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఉపాధి లేదు, ఆ ఉపాధి కల్పించే విధంగా చేయండి. ఇంకా కొంతమంది కూడా డైలీ ప్రతిరోజు కూలీ పనులకు వెళ్తుంటారు, వాళ్ళకు కూడా ఏదైనా చూడమని చెప్పేసి అడగడం జరుగుతుంది. వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. మనతో జరిగినంత వరకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ నా సొంతంగా కూడా ఏం ఏం చేయాలన్నా సరే నా సొంతంగా కూడా జరిగే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే మోహన్ అన్న, ఇప్పుడు మీరు అంటే యూత్ కాంగ్రెస్ నుంచి కొంచెం స్పెషల్ మోహన్ అన్న వస్తుందంటే డిఫరెంట్ గా మనకంటూ ఏదో ఒకటి చేశారని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, లైట్లు కావచ్చు, ఎవరైనా చేపించే పని మీరు ఎక్స్పెషల్గా 14వ వార్డు ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను. నేను 14వ వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది. ఏం మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది అంటే, ఇక్కడ ఫరూక్నగర్లో వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్లను ఒక 4 ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు కష్టాన్ని తీర్చడానికి ముందుకు వస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థులకు ఉపాధి లేదు, వాళ్ళకి ఖచ్చితంగా చదువుకొని వాళ్ళకు గ్రాడ్యుయేటెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఎక్కడో వాళ్ళు ఎక్కడికో వెళ్ళకుండా మన 14వ వార్డుకి వస్తారు, 14వ వార్డుని ఇంటర్వ్యూ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థినులకు ఉద్యోగ అవకాశం వాళ్ళ మెరిట్ చూసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సిద్ధంగా ఉంది. మొన్న కూడా నా వాళ్ళు నా దృష్టికి వచ్చినాయి. దగ్గర ఒక 7-8 మందికి కూడా ఇక్కడ కంపెనీలో నాట్కో ఫార్మసీ కానీ, ఎంఎస్సీ ఫార్మసీలో కానీ కూడా వాళ్ళ ఇప్పుడు ఎల్కట్టలో మైక్రోసాఫ్ట్ కూడా ఉంది, అందులో కూడా వాళ్ళ మెరిట్ చూసి మనము పంపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూలకు వాళ్ళ మెరిట్ను చూసి వాళ్ళకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న చోటల్లో మా వాళ్ళకు నేను చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చాలామంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళ ఇళ్ళలోనే ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు కుట్టు మిషన్ల ట్రైనింగ్ కానీ, బ్యూటిషియన్ ట్రైనింగ్ కానీ ప్రతి 3 నెలలు ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకే సపరేట్గా ఒక సర్టిఫికేట్స్ ఇప్పించేసి, ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి మహిళలను ఏ విధంగా ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాడో, నా వార్డు నుంచి కూడా నా సొంత నిధులతోన ప్రతి ఒక్క మహిళను శక్తివంతురాలుగా అందరినీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ చేయాలని ఒక నా దాంతోన నేను ముందుకు వెళ్తున్నాను. సో మొత్తానికి యువతకు వచ్చేసి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి అన్నారు. మహిళలకు వచ్చేసి కుట్టు మిషన్లు కావచ్చు, తర్వాత వారితోటి ఏదైతే చిన్న పరిశ్రమలు కూడా పెట్టించే మాట అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్న. అండ్ చాలా వరకు పని సంబంధించి కూడా ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఇస్తామని చెప్పేసి 3 హామీలు ప్రధానంగా ఇవ్వడం అనేది కూడా జరిగింది. అండ్ ప్రజల దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఒక 5-6 మంది అయినా సరే మోహన్ని గెలిపించుకుంటామని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా మీరు వెళ్ళండి, ఇప్పుడే మీడియా ముఖంగానే వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ కౌన్సిలర్ క్యాండిడేట్లు కానీ వాళ్ళ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మా నాయంబడి తిరుగుతున్న కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. అది మానుకోమని చెప్తున్నాము. ఇంకా మీరు అధికారంలో లేరు బ్రదర్, మీరు అది బంద్ చేసుకొని చంపుతాం, చేస్తాం, ఓటు ఎట్లేస్తారు, అవి ఎట్లేస్తారు అని చెప్పేసి బెదిరియడం జరుగుతుంది. అధికారంలో మీరుండగా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇళ్లలో పోయి ఆడపిల్లలను బెదిరిస్తున్నారు, ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నాడు. అలాంటి బెదిరింపులను మానుకొని అలా బెదిరించడము కరెక్ట్ సందేశం కాదు. ఈరోజు శాంతియుతంగా ఎలక్షన్లను నడిపిద్దాం, ప్రతి ఒక్కరికొకరు సహకరిద్దాం. ఈరోజు ఎలక్షన్ ఉంటే పోతే రేపు పొద్దుగాల లేసి ఒకరికొకరు ముఖాలు చూసుకోవడం ముఖ్యం మనకు. ఆ బెదిరించడం మానేసుకొని మీరు శాంతియుతంగా ఎలక్షన్లకు పోదాం. గెలుపును నిర్ణయించేది ప్రజలు నిర్ణయిస్తారు. ఏది వచ్చినా శిరస వహించి మనము శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో 14వ వార్డు మెంబర్ అంటే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చాలా కాన్ఫిడెన్స్ అయితే ఉన్నాం. పక్కా. సో 13వ తారీఖు విజయోత్సవ ర్యాలీ ఖచ్చితంగా ఆ రోజే కలుద్దాం అంటారు. సో డెఫినెట్ గా నేను కూడా కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుంటాను. మరి అందే మోహన్ గారి ఇంకోటి, నిన్న రాజనరసింహ గారు రావడంతో కూడా అందే మోహన్ అన్న ఏదన్నా అనుకుంటే మినిస్టర్ల దగ్గర నుంచి కూడా ఫండింగ్ తీస్తాడు అని ఒక టాక్ అయితే వెళ్ళిపోయిందన్న. డెఫినెట్ గా అది ఉంటది అంటారా భవిష్యత్తులో కూడా? కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనా? ఖచ్చితంగా ఉంటది. మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతోన, మా ఎమ్మెల్యే గారి సహకారాలతోన, మినిస్టర్లతోన కానీ, కాంగ్రెస్ ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఇంటర్వ్యూలో, మినిస్టర్లతోన కానీ, ఇంకా పైన అధికారులతోన కానీ, లేదా ఇంకా కాంగ్రెస్ పార్టీ పెద్దలతోన కానీ ఎలాంటి కావాలన్నా సరే మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోన, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతోన తీసుకురావడానికి మనం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం.